నమస్తే అందరికీ. ఇప్పుడు శూన్య ముద్ర చూద్దాం. శూన్య ముద్ర, ముద్ర ఆఫ్ ఎంప్టీనెస్. మధ్య వేలు చివరి భాగం ఆ వేలి అడుగు భాగంలో ఉన్న శుక్రస్థానాన్ని తాకుతుండగా బొటన వేలితో మధ్య వేలిని ప్రెస్ చేయాలి. ఇది మధ్య వేలి చివరి భాగం ఆ వేలి అడుగు భాగంలో ఉన్న శుక్రస్థానాన్ని తాకుండగా బొటన వేలితో మధ్య వేలిని ప్రెస్ చేయాలి. ఇది శూన్యముద్ర. దీని ప్రత్యేకత శరీరంలో ఉన్న బద్ధకాన్ని, డల్నెస్ని వదలగొడుతుంది, చెవిపోటుని తగ్గిస్తుంది, చెవితనం పోతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ముద్ర. కాల వ్యవధి వీలున్నప్పుడు ఎప్పుడైనా కనీసం 40 నుండి 60 నిమిషాల పాటు చేయగలిగితే చక్కటి ఫలితం కనబడుతుంది. వ్యాధి నెమ్మదించి తగ్గుతుంది. చెవిపోటు 4-5 నిమిషాలలో తగ్గగలదు. చెవిటిదనం పోగొట్టడంలోనూ బుద్ధి మాంద్యతను తగ్గించడంలోనూ ఈ ముద్ర అమోఘంగా పనిచేస్తుంది. ఇది శూన్యముద్ర. కానీ ఈ చెవిటితనం కానీ బుద్ధిమాంద్యత కానీ జన్మతః వచ్చినవి కాకుండా ఉండాలి. జన్మతః వచ్చిన వాటిని ఏం చేయాలి. కానీ మామూలుగా అయితే ఇది శూన్యముద్ర వేసుకుంటే తగ్గిపోతుంది. చెవుడు కూడా తగ్గుతుంది. చెవుడికి చాలా మంచి ముద్ర, ముద్ర ఆఫ్ ఎంప్టీనెస్. మరొకసారి చూడండి. మధ్య వేలి చివరి భాగం ఆ వేలి అడుగు భాగంలో ఉన్న శుక్రస్థానాన్ని కాకుండా బొటన వేలితో మధ్య వేలిని ప్రెస్ చేయాలి. ఎలా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. వెయ్యండి. చెవితనం రాకుండా చూసుకోండి. వచ్చిన చెవితనాన్ని పోగొట్టుకోండి. డల్నెస్ని దూరం చేసుకోండి. ఆల్ ది బెస్ట్.